అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఫాత్మా ఫ్రమ్ సర్జన్ సమాజ్. ఆన్ దిస్ డే ఆఫ్ వరల్డ్ హెల్త్ డే నేను ఈ రోజు మీతో కొన్ని విషయాలు చర్చించదలుచుకున్నాను. ఈ రోజు భారతదేశంలో ఆరోగ్యం అనేది ఒక వ్యక్తిగత విషయం నుంచి ఎప్పుడో ఒక సామాజిక విషయంగా మారిపోయింది. మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మన ఆరోగ్యం గురించి, శారీరక ఆరోగ్యం గురించి ముఖ్యంగా చాలా కాన్షియస్ గా అయిపోయారు. పొద్దున లేసినప్పటి నుంచి వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ వి టేక్, యూట్యూబ్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, వాట్సాప్ అవనివ్వండి, లెగసీ ఆన్ చేయగానే కొన్ని వందలాది మెసేజ్, ఇది తినాలి, ఇలా వ్యాయామం చేయాలని. ఇన్ని జరుగుతున్నప్పటికీ ఎందుకు భారతదేశం ఇంకా క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ గా ఉంది? ఎందుకు ఇంకా గుండెపోట్లు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి? ఎందుకు అకస్మాత్తుక మరణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి? ఇవన్నీ ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎందుకు ఆలోచించాం? ఎందుకు మనం ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా మర్చిపోయాం? అసలు మానసిక ఆరోగ్యం రోల్ ఏమన్నా ఉందా శారీరక ఆరోగ్యంలో? ఈ విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం నాకు తెలిసి యాజ్ ఎ డాక్టర్ గా ఇట్ ప్లేస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫిజికల్ హెల్త్. వాట్ మీన్స్ శారీరక ఆరోగ్యం. అది ఎలా? మీరు ఆలోచించే విధానం మీ శరీరం గ్రహిస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, మీరు ఎప్పుడైతే ఒక పాజిటివ్ థాట్స్ ని ఆలోచిస్తారో, పాజిటివ్ ఆలోచనని ఆలోచిస్తారో, అలాగే మీ శరీరం మీకు రియాక్ట్ అవుతుంది. ఉదాహరణకి హైపర్ టెన్షన్ తీసుకోండి. ఈ రోజు పాపులేషన్ 100% ఆఫ్ పాపులేషన్ 99.5% ఆఫ్ పాపులేషన్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్. ఒక మామూలు భాషలో చెప్పాలంటే బీపీ. ఇది ఎందుకు జరుగుతుంది? అధిక రక్తపోటు. ఎప్పుడు మీరు డాక్టర్ దగ్గర మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారని చెప్తారు. మొదటగా మీరు ఎక్కువ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు అంటే మీ మానసిక ఆరోగ్యం మీ కంట్రోల్లో లేదు. మీ మానసిక ఆరోగ్యం మీరు కంట్రోల్లోకి ఎలా తీసుకోగలరు? రోజు పొద్దున లేసి మన ఇరుగు పొరుగు అని నవ్వుతూ పలకరించడం ద్వారా, ఒక మంచి పని చేసే సాటిస్ఫాక్షన్ ద్వారా, మనం సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడడం అన్న ఒక చిన్న ఆలోచన ద్వారా మనం ఎప్పుడైతే మన మానసిక ఆరోగ్యాన్ని మనం భద్రపరుచుకుంటామో, అన్కాన్షియస్ గా మీ యొక్క ఫిజికల్ హెల్త్, శారీరక ఆరోగ్యం ఇట్ విల్ బి ఆన్ ద ట్రాక్. అసలు ఆరోగ్యం వల్ల మనం ఏం చేయగలమంటావా? మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, వెండి వజ్రాల కంటే అతి విలువైనది మీ ఆరోగ్యం మాత్రమే. ఆయన చరిత్ర తీసుకుంటే ఆయన ఆరోగ్యం గురించి ఎన్ని జాగ్రత్తలు పడారో మనం తెలుసుకోవాల్సిన అవసరం. సో వాట్ ఆన్ దిస్ డే వాట్ ఐ ప్లేజ్ ఇస్, లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ మెంటల్ హెల్త్. Let's be positive, let's think positive, let's work positive, and let's contribute positive to our society and make our India healthier, both mentally, physically. On this day, I pledge as a Surgeon Samaj member to take care of yourself, your community through your mental health wise.